మొత్తం 12 days కస్టడీలోకి తీసుకున్నారు ఆయనని. ఎవరిని? ఈ ఐబొమ్మ రవిని. మరి 12 రోజులలో ఏం తేల్చిర్రో మరి చూడాలి. మేము ఇట్లాంటివి ఎన్నో వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద వాడెవడో సచిన్ దిలీప్ అనేటోడు అండ్ కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మనం ఒక వీడియో చేయడం జరిగింది. లైవ్ డెమో కూడా చేసినాం ఎట్లా నడుస్తున్నదని. ఇంతవరకు దాని మీద కేసు ఉందా అండి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. మరి సజ్జనార్ గారు ఆ వీడియో చూడకపోయి ఉంటాడా? ఎన్ని వీడియోలు దాంట్లో రీల్స్ రకరకాలుగా బయటకు వచ్చినాయి కదా. ఏం యాక్షన్ తీసుకున్నారు? నన్ను 12 రోజుల నుంచి విచారిస్తున్నారు. ఏం తేల్చింది మీరు? అంటే ఈ కేసు మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి ఇట్లాంటి పిల్లలు చనిపోతున్నటువంటి వీటి మీద ఎందుకు లేదు? నిన్న ఒకరు వచ్చారు నాకు జగిత్యాలలో ఆ బిట్ కాయిన్కి సంబంధించిన స్కామ్ అది. దాదాపు మల్లికార్జున్ ఇట్లా ఒక 7-8 మంది నిందితులు ఉన్నారు. అక్కడున్న జగిత్యాల పోలీసులు వాళ్ళతో కొల్యుడైపోయి కనీసం ఎఫ్ఐఆర్ చేస్తలేదు. 6వ నెలలో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలే. వాళ్ళని ఈడీ ఆఫీసర్లు పిలిచి మీరు ఎఫ్ఐఆర్ చేసుకొని రండి అని ఈడీ పిలిచింది, కానీ వాళ్ళు మాత్రం కేసు పెడతలేరు. నేను ఎస్ఐకి ఫోన్ చేస్తే నేను బయట ఉన్నా పూజలున్నా అని దాన్ని కూడా తేల్చబోతున్నాం మనం. ఎన్ని కోట్లు? 100 కోట్లు. నా దగ్గరికి వచ్చిన అబ్బాయే పాపం దగ్గర 70-80 లక్షలు పోగొట్టుకున్నాడు ఈ బిట్ కాయిన్కి సంబంధించి. జగిత్యాల జిల్లాలో